ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేరింగ్ ఇన్ఫో. సో ఈ వీడియోలో నేను ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో ఇది ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. అంటే తెలుగు అనే కాదు, ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఎక్కడ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ని అయితే మనం యూజ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలా అని అనుకుంటున్నారు కదా. సో ఈ ప్లాట్ఫామ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్ళిపోతే మీకు ఈ యొక్క ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మన నాలెడ్జ్ అన్నది మనం షేర్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడిగిన తర్వాత 2 టైప్ ఆఫ్ రెస్పాన్సెస్ అనేవి మనకి డిస్ప్లే చేస్తారు. ఈ రెస్పాన్సెస్‌లో ఈ క్వశ్చన్‌కి రిలేటెడ్‌గా ఆన్సర్ ఎలా ఉంది అంటే, ఒక ఫౌల్ లాంగ్వేజ్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? లేకపోతే ఒక నెగెటివ్ థాట్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? సో పాజిటివ్‌గా ఏముంది? ఇట్లా అన్నీ రెండిట్లో కంపేర్ చేసి మంచిది మనం సెలెక్ట్ చేసి ఇక్కడైతే ప్రెజెంట్ చేయాలి. ఇది మన జాబ్ ఇక్కడ. సో మనకిక్కడ జస్ట్ ఇది మనకి ఇంటర్ఫేస్ చూపిస్తున్నారు ఎలా ఉన్నదన్నది. అండ్ గెట్ పెయిడ్ ఆన్ యువర్ టర్మ్స్. సో పేమెంట్ ఎలా ఉంటదంటే మనకి వీక్లీ పే చేస్తారనమాట. దట్ టు ఓన్లీ ఆన్ వెన్స్‌డే. సో మీరు ఎప్పుడన్నా జాయిన్ అవ్వండి. వీక్‌లో ఏ డే అయినా జాయిన్ అవ్వనివ్వండి. వీక్లీ పేమెంట్స్ ఇవి. అండ్ ప్రతి వీక్‌కి వెన్స్‌డే అయితే మీకు పేమెంట్స్ అనేవి అవుతాయి. సో మీకు పేమెంట్స్ ఎలా జరుగుతుందంటే, పేపాల్‌లో అయితే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి. సో ఎవరికైతే పేపాల్ అకౌంట్ లేదో వాళ్ళైతే క్రియేట్ చేసుకోండి. బికాజ్ ఈ అమౌంట్ అయితే మనకి డాలర్స్‌లోనే మనకి క్రెడిట్ అవుతాయి. పేపాల్ అకౌంట్‌కి కనెక్ట్ చేసుకున్న తర్వాత రూపీస్‌కి కన్వర్ట్ అయ్యి మన అకౌంట్‌లో అయితే క్రెడిట్ అవుతాయి అమౌంట్. సో మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే, ఈ ప్లాట్‌ఫార్మ్‌ని బేస్ చేసుకొని పర్ అవర్ వచ్చేసరికి $7 వరకైతే మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది నేను రియలా? ఫేకా? అని జస్ట్ ఐడెంటిఫై చేయడానికి నేను ఆల్రెడీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇక్కడైతే ఒక 2, 3 టాస్క్ అయితే చేయడం జరిగిందనమాట. సో దానికి బేస్ చేసుకొని నాకు అమౌంట్ కూడా వచ్చాయి. సో అది నేను లాస్ట్‌లో అయితే చూపిస్తాను. లైక్ ఇంటర్ఫేస్ ఎలా వస్తది, ఏంటి అన్నది. సో అంతకంటే ముందు మనము డీటెయిల్స్‌లోకి ఎళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మీకు కావాలనుకుంటే, మిస్ అవ్వకూడదని మీరు అనుకుంటే డెఫినెట్‌గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో పేమెంట్ వచ్చేసరికి నేను చెప్పినట్లే పర్ అవర్ వచ్చేసరికి మనకి $7 అయితే వస్తాయి. $7 అంటే మన ఇండియన్ రూపీలో ప్రెజెంట్ వచ్చేసరికి రూ. 585 అనమాట. ఓకే. ఫ్లెక్సిబుల్ టైమ్‌లో ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఉంటాయని నేను చెప్పను. ఒక్కొక్కసారి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. సో ఉన్నప్పుడు మీరు వర్క్ చేసుకుంటే మాత్రం పర్ మంత్ వచ్చేసరికి మీరు 7,000 నుంచి 10,000 వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను 30,000 ఎర్న్ చేస్తారు, 40,000 ఎర్న్ చేస్తారని నేను చెప్పను. ఎందుకంటే డీసెంట్ అమౌంట్ ఒక 6,000-10,000 మాత్రమే మీరు ఎర్న్ చేసుకోగలరు. ఓకే. సో ఎవరైతే పార్ట్ టైమ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో జస్ట్ గివ్ ఏ ట్రై, నో ప్రాబ్లమ్. మీరు అప్లై చేసిన వెంటనే మీకైతే ఇంటర్వ్యూ మెయిల్ అయితే వస్తుంది. సో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఒక 24 అవర్స్‌లో మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. వెదర్ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది. ఓకే. సో డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు జస్ట్ మనం ఇందులో ఓపెనింగ్స్ ఏమున్నాయైతే చూద్దాము. ఇక్కడ మనకేంటంటే ఒక్క ఓపెనింగ్ అనే ఉండదు. నేను మీకు ఏఐ ట్రైనింగ్ అన్నది ఒక్కటే మీకు నేను మెన్షన్ చేశాను. బట్ ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఏఐ డెవలపర్ అని, ఏఐ ట్రైనింగ్ అడ్వాన్స్డ్ కోడర్స్ అని. సో మీకు స్కిల్స్ ఏదన్నా వీటిల్లో మ్యాచ్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దేని గురించి చెప్తున్నానంటే, ఏఐ ట్రైనింగ్ ఇన్ తెలుగు. సో నేను ట్రై చేసింది కూడా ఇదే అనమాట. సో దట్ నేను మీకు ఇదే ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. విచ్ ఈస్ వెరీ ఈజీ అండ్ విచ్ ఈస్ ఫ్రెండ్లీ టు ఎర్న్ మనీ. సో రిమోట్ ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటర్స్. సో నేను ఈ పర్టిక్యులర్ పొజిషన్ గురించి అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో మీరు ఇది కనుక క్లిక్ చేస్తే మీకు రిమోట్ ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటర్స్. సో తెలుగులో ఎవరైతే కంఫర్టబుల్ ఉన్నారో సో వాళ్ళు మాత్రం ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు, ఫర్ తెలుగు రైటర్స్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ. సో నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు తెలుగులో. బట్
నేను కూడా మేనేజ్ చేయగలిగాను. సో, తెలుగు ఎవరైతే టచ్ ఉందో వాళ్ళు డెఫినెట్‌గా ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్‌ని మేనేజ్ చేసుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఎర్నింగ్స్ అండ్ డ్యూరేషన్ ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఇది మనం చూసుకున్నట్లయితే మనం ఎక్కడికి ఏ ఆఫీస్‌కి ఎళ్ళనవసరం లేదు. ఇంట్లో ఉండే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో, ఇందాక నేను చెప్పినట్లే అప్ టు 7.50 పర్ అవర్ వచ్చేసరికి మనకైతే మనం ఎర్న్ చేసుకోవచ్చనమాట. దేర్ ఆర్ నాట్ మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్స్. యూ షుడ్ అప్లై ఇఫ్ యూ మీట్ ఎనీ ఆఫ్ దీస్. సో, ఈ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ అవ్వాలి, బీటెక్ అవ్వాలి, 10th అవ్వాలి. సో, ఇలా ఏమీ లేవు. సో, ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్స్ కావాలి వాళ్ళకి. అండ్ ఎన్రోల్‌మెంట్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఏ హ్యుమానిటీస్ ఫీల్డ్. సో, ఇదంతా ఏం అవసరం లేదు నాకు తెలిసినంత వరకైతే. సో, ఇది చాలా ఈజీ జాబే. ఎవరైనా చేసుకోవచ్చు హ్యాపీగా. నేను ఒకసారి మీకు ఫార్మాట్ చూపిస్తాను. నేను ఇందాక చూపించాను కదా మీకు. ఒక క్వెషన్ వస్తది. మనకి రెస్పాన్స్ వస్తది. ఏ రెస్పాన్స్ రిలవెంట్‌గా ఉంది, ఏ రెస్పాన్స్ ఒక పాజిటివ్ వేలో ఉన్నదని మనం సెర్చ్ చేసి సబ్మిట్ చేయాలి. సో, దానికి మనకు ఒక ఫీడ్‌బ్యాక్ ఉంటుంది. ఆ ఫీడ్‌బ్యాక్ మనకి పాజిటివ్‌గా వస్తే మన ప్రొఫైల్‌లో ప్రాజెక్ట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనకి వర్క్ అండ్ ఎర్నింగ్ కూడా ఉంటుందనమాట. సో, మనం ఎంత వర్క్ చేస్తే అంత అమౌంటే మనకొస్తుంది. స్పెసిఫిక్ మంత్లీ ఇంత, వీక్లీ ఇంత అని ఒక స్పెసిఫిక్ అమౌంటే లేదు. మనం వర్క్ చేసిన దానికి మాత్రమే మనకి పే చేస్తారు. సో, నేను ఇందాక చెప్పినట్లు ఆల్రెడీ నేను ట్రై చేశానని మీకు చెప్పాను గదా! సో, నేను అక్కడికే వెళ్తున్నాననమాట. ఇది నేను సెలెక్ట్ అయిపోయిన తర్వాత నాకొచ్చిన ఇంటర్ఫేస్ అనమాట. ఔట్‌లయర్ యొక్క ఇంటర్ఫేస్. సో, ఇక్కడ హోమ్‌లో మనకి పర్టిక్యులర్‌గా ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నవైతే ఇక్కడ మనకి డిస్‌ప్లే చేస్తారు. సో, యాస్ ఆఫ్ నౌ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. సో, దట్ ఇక్కడ ఏమీ డిస్‌ప్లే చేయలేదనమాట. ఐ థింక్ నేనెక్కువ ప్రాజెక్ట్స్ గూడా ఏం చేయలేదు. జస్ట్ ఇవి క్రెడెన్షియల్స్ వచ్చినప్పుడు అసలు ఏంటి ఇది ఒకసారి చూద్దాము అన్న దాంతోటే ఒక 2, 3 చేసుంటాను. అంతకంటే ఎక్కువ చేయలేదు. సో, నాకొక 40 మినిట్స్ ఆఫ్ టైం పట్టింది. సో, ఎంత ఎర్న్ చేశానో చూద్దాము. సో, $2.27 అయితే వచ్చాయన్నమాట. సో, ఇది చూసుకున్నట్లయితే స్టేటస్ అనేది నాకు పెండింగ్‌లోనే ఉంది. సో, నేను పేపాల్ అకౌంట్ కూడా నేను దీనికి కనెక్ట్ చేశాను. సో, ఇది వన్స్ గనక పెండింగ్ నుంచి రిలీవ్ అయితే నాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది. అండ్ టాక్స్ కూడా కట్ అవుతది మనకి అమౌంట్ అయితే టాక్స్ కట్ అవ్వకుండా అయితే రాదు. అండ్ 2.27 అంటే మన రూపీస్‌లో ₹190 అనమాట. సో, 40 మినిట్స్‌లో ₹190 అంటే ఓకే. డీసెంట్ అమౌంట్. రైట్. అంటే ఒక ఫోన్‌లో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు దీనిలో ఎలాగైనా చూసుకొని. కాబట్టి ఇదైతే యూజ్‌ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో, మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి కామెంట్ బాక్స్‌లో. అండ్ ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మనకి షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత లైక్ మీకు ఇంటర్వ్యూ మెయిల్ వచ్చిన తర్వాత మననైతే తెలుగులో కొన్ని వర్డ్స్ టైప్ చేయమని అడుగుతారు. సో, ఆ టైంలో మీరెవ్వరు కూడా కాపీ పేస్ట్ అనేది చేయొద్దు. సో, థో యూ హ్యావ్ ఆప్షన్ టు స్విచ్ ద ట్యాబ్స్. మీరు మాత్రం అస్సలు కాపీ పేస్ట్ అనేది చేయొద్దు. మీకు అక్కడ మానిటర్ అవుతూ ఉంటది. లైక్ పర్టిక్యులర్ పర్సన్ ఎవరు ఉండరు మిమ్మల్ని మానిటర్ చేయడానికి. బట్ అయినా కూడా మీ రెస్పాన్స్ అనేవి సేవ్ అవుతాయి. సమ్‌వన్ విల్ మానిటర్ అండ్ దెన్ మీకు సెలక్షన్ మెయిల్ ఆర్ రిగ్రెట్ మెయిల్ అనేది వస్తుందనమాట. కాబట్టి అస్సలు ఎవరు కాపీ పేస్ట్ అనేది చేయొద్దు. తెలుగులోనే టైప్ చేయండి. మీ కంప్యూటర్‌లో మీ ల్యాప్‌టాప్‌లో ఆప్షన్స్ అనేవి ఉంటాయి స్విచ్ అవ్వడానికి. దాన్ని యూజ్ చేసుకొని తెలుగులో మాత్రమే టైప్ చేయండి. బికాజ్ తెలుగు రిలేటెడ్ జాబ్ కాబట్టి. సో, మీరు వేరే అదర్ లాంగ్వేజెస్‌లో అప్లై చేసుకుంటే అదే ఏ లాంగ్వేజ్‌లో అప్లై చేస్తే ఆ లాంగ్వేజ్‌లోనే మీరు టైప్ చేయండి. రైట్. సో, కాపీ పేస్ట్ అనేది అస్సలు ట్రై చేయొద్దు. అండ్ యాహ్! దిస్ ఈస్ ద వెబ్‌సైట్ డీటెయిల్స్ అనమాట. సో, మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ ఎవరైతే అప్లై చేశారో అండ్ ఎవరికైతే ఇంటర్వ్యూ మెయిల్స్ వచ్చాయో సో, ప్లీజ్ కామెంట్ సో దట్ వేరే వాళ్ళు చూసి మీ కామెంట్ చూసి అప్లై చేసుకుంటారు. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ షేరింగ్ ఇన్ఫో. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. లెట్ దెమ్ ఎర్న్ టూ. థాంక్స్ ఫర్ వాచింగ్.